ఏమైనా వాళ్ళరా బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. హెబ్రీ 3:15. మనము విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులో పాలివారమై ఉన్నాము. మరియు ఈ లోకంలో మనం జీవించినంత కాలము అంతవరకు ఆ విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. పేతురు ఈ రీతిగా రాశాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. 1 పేతురు 2:11-12 వచనాలు. మరియు పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు పాలు లేదనెను. యోహాను 13:8. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.